ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా చెప్పావు. సెకండ్ ఇయర్‌లో ఆల్రెడీ చాలామంది మీ ప్రొఫెసర్స్‌తో గాని, లేపోతే మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ గాని, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ గాని స్టార్ట్ అయిపోతాయి అన్నారు. డూ యూ రిప్రజెంట్ ఎనీ వన్ ఆఫ్ దోస్ అండ్ దాని గురించి ఒకసారి మాకు చెప్తావా? అండ్ మెయిన్‌గా వచ్చేసరికి 3 ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ తర్వాత సొసైటల్ ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సొసైటల్ ఇంటర్న్‌షిప్ ఏంటంటే మనం సోషల్ ఎన్‌జీఓస్‌కి వెళ్లి వర్క్ చేసి సోషల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆ ఇంటర్న్‌షిప్ యూజ్ అయింది. అది ఫస్ట్ ఇయర్‌లో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ తర్వాత. బట్ ఇప్పుడు నేను ప్రెజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయబోతున్నాను. అది కూడా నాకు లండన్ కంపెనీలో వచ్చింది. ఇండియా కంపెనీలో కూడా రాలేదు. లండన్ కంపెనీలో వచ్చింది. అండ్ ఆ ఇంటర్న్‌షిప్‌తో పాటు మనకు సర్టిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అయిద్దంటే ఫోర్త్ ఇయర్‌లో మనం ప్లేస్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు ఓకే. ఇతను సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్‌షిప్స్ చేస్తా ఉన్నాడు. అన్ని కంపెనీస్‌లో కంపెనీలో వర్క్ చేసిన నాలెడ్జ్ అనేది తన దగ్గర ఉంది. సో, ఈ కెన్ బి ఎ గుడ్ ఆప్షన్ ఫర్ అస్ అని చెప్పి ఒక కంపెనీ అనేది ఆలోచించొచ్చు. అండ్ థర్డ్ ఇంటర్న్‌షిప్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్. అదేంటంటే మనకి 8థ్ సెమిస్టర్‌లో నడుస్తది. ఆ ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్‌లో స్టైపెండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తా ఉండేది యూనివర్సిటీ. అప్రాక్సిమేట్లీ ఫర్ మంత్ 8,000 to 9,000 అనేది డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ క్యాలిబర్. దే విల్ ప్రొవైడ్ ఇంటర్న్‌షిప్ అండ్ విత్ స్టైపెండ్. అప్పుడు కూడా సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తది. ఇయన్నీ కూడా మేజర్ అడ్వాంటేజెస్ అనమాట మనకి. ఎప్పుడు మనం ప్లేస్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతా ఉంటాయి. సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఎక్స్‌పోజర్ అవ్వచ్చు వరల్డ్‌కి. ఇయన్నీ అడ్వాంటేజెస్ అవుతాయి మనకి. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను విన్నాను ఒక ఆంట్రప్రెన్యూర్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగా స్కిల్ సెట్ ఉండాలి. లేకపోతే ఆల్రెడీ నీ దగ్గర స్కిల్ సెట్ ఉంటే ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు చూసాను. ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది అన్నట్టుగా కూడా ఆల్రెడీ నేను చూసాను. అందులో ఏం జరుగుతుంది? అండ్ ఎస్పెషల్లీ అందులోకి వెళ్ళిన ఒక స్టూడెంట్ బయటకొచ్చిన తర్వాత వాల్యూ అడిషన్ ఏం వస్తుందంటే ఏం చెప్తారు? అండ్ ముఖ్యంగా గణపతి యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ ఉందన్నమాట. ప్రెజెంట్ బేసిక్‌గా ప్రతి ఒక్క స్టూడెంట్ బిజినెస్ కొంతమంది జాబ్స్ చేస్తారు. కొంతమంది ఓన్ స్టార్టప్స్ పెట్టుకోవాలని చూసుకుంటారు. ఆ స్టార్టప్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇంక్యుబేషన్ సెంటర్ ఈజ్ ఎ అడ్వాంటేజ్. ఎప్పుడు మనకి ఒక ఐడియా వస్తే మనం ఆ ఐడియాని ఆ సెంటర్‌లోకెళ్ళి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గనక ఇఫ్ దే యాక్సెప్ట్ అవర్ ఐడియా దే విల్ ప్రొవైడ్ అవర్ లోన్స్, ఫండ్స్ అండ్ మొత్తం యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తది. ఎంఎస్ఎంఈ అండ్ ఎస్ఎస్ఐపి లోన్స్ మీకు ఐడియా ఉండిద్ది. అయన్నీ మనకి యూనివర్సిటీ ద్వారా ఇంక్యుబేషన్ సెంటర్‌లో మన ఐడియాస్ గనక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇఫ్ వి హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ వీ కెన్ గెట్ those funds.